కొడిమ్యాల అభివృద్ధికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఫంక్షన్ హాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల సమ్మేళనంలో జరిగింది. ఈ సమ్మేళనం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కొడిమ్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడారు. పుట్టి పెరిగిన ఊరైన కొడిమ్యాలను దత్తత తీసుకొని రాష్ట్రంలో గుర్తుండే విధంగా అభివృద్ధి చేస్తారని నరేందర్ రెడ్డి చెప్పారు. మరి ఈ సభ నడుస్తుంది కావున దయచేసి అతిథులు సంక్షిప్తంగా 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకొని మాట్లాడవలసిందిగా. జగిత్యాలలో నేను పెట్టాను. అక్కడ వాళ్ళకి చెప్పాను, సార్ కరీంనగర్ జగిత్యాల ఎందుకు పెడుతున్నారంటే నేను జగిత్యాల బిడ్డను, ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారంగా నేను జగిత్యాల జిల్లా బిడ్డను, మా ఊరు కొడిమ్యాలని నేను ఆ రోజు కూడా చెప్పి ఉన్నాను. నేను కరీంనగర్ బిడ్డను ఓన్ చేసుకుంటే నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి అని చెప్పాను, ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లు ఎక్కువ. బట్ అయినా నేను మర్చిపోకుండా జగిత్యాల బిడ్డను అని చెప్తున్నా అంటే నేను ఎంత నిష్పక్షపాతంగా ఉన్నానో ఆలోచించవచ్చు. కాబట్టి మీరు కూడా అంతే ఉద్దేశంగా నరేందర్ రెడ్డి మా బిడ్డ, సచిన్ టెండూల్కర్ మన భారతీయుడు అయినందుకు మనం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ సెంచరీలు కొట్టిండు. ఆయన పేరు ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరి మారు మోగింది. సచిన్ టెండూల్కర్ నాకు ఇండివిజువల్ ఏం చేశాడు అంటే ఈ తీసుకుని మనకి ఇండివిజువల్ గా ఈ బికమింగ్ గ్రేట్ క్రికెటర్, భారతదేశ ఔన్నత్యాన్ని నలుగురులో పంచిపెట్టింది. కాబట్టి సచిన్ టెండూల్కర్ భారతీయుడు అయినందుకు మనం గర్వపడుతున్నామని మనం చెప్తున్నాం. అంటే బ్యాక్ బోన్ ఎవరు లేరు. ఆయన కరీంనగర్లో వెళ్ళి అక్కడ ఏదో మరి ఎదుగుతున్నాం. ఇప్పటికీ కూడా మరి కొడిమ్యాల కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు